ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఓ అర్జున, స్వకీయమగు క్షత్రియ ధర్మమును విచారించుకునినను యుద్ధమునకు వెనుదీయుట నీకు సరైనది కాదు. ఏలానినా క్షత్రియునకు ధర్మయుద్ధము కంటే శ్రేయస్కరమైనది మరి ఒకటి లేదు కదా. ఇక్కడ అర్జునుని యొక్క కర్తవ్యం ఏంటి? యుద్ధం చేయడము. ఎందుకంటే అతను క్షత్రియుడు కాబట్టి. ఆ స్వధర్మాన్ని ఆచరించమని, ధర్మానికి విరుద్ధంగా నువ్వు చెయ్యొద్దు అని శ్రీకృష్ణుడు ఎంతో ప్రియంగా ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు అన్నమాట. శరీరం ఉన్నంత వరకు ప్రతివారు కూడా తన కార్యమేదో తనకి నిర్వర్తించవలసిన ఏ కార్యం ఉంటో ఆ కార్యాన్ని ధర్మానికి అనుకూలంగా చేయండి, అధర్మంగా చేయొద్దు. అలా చెయ్యడమే నాకు ఇష్టము అన్నట్లుగా భగవంతుడు బోధిస్తున్నాడనమాట. ధర్మ్యాత్ అని చెప్పడం వలన ధర్మయుద్ధాన్ని క్షత్రియుడు ఆశ్రయించాలి, అధర్మయుద్ధం చేయకూడదు అని స్పష్టీకరించబడిందనమాట. అయితే ఈ శ్లోకాన్ని మన జీవితంలో కూడా మనం అన్వయించుకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇల్లు కట్టేవాళ్ళు ఉంటారు, మేస్త్రి అనేవాళ్ళు. అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయమని ప్రోత్సహించాడు. అలా అని బ్రాహ్మణుడుగా ఉన్నట్లయితే బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం ఏంటి? అర్చన, పూజ చేయడము, తను అందరికీ మంచి ముహూర్తాలు నిర్ణయించడం, ఇవి అదే ప్రోత్సహించి ఉండేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే కృష్ణుడు యుద్ధం చేయమని ప్రోత్సహించాడా అంటే అతను క్షత్రియుడు కాబట్టి అర్జునునికి ప్రోత్సహించాడు. నువ్వు బ్రాహ్మణుడివైతే నిన్ను ప్రోత్సహించడు. నీ కర్తవ్యం ఏంటో నిన్ను చేయమని ప్రోత్సహిస్తాడు. అది మనం తెలుసుకోవాల్సిన నీతి అన్నమాట. అలాగే మనం ఏదైతే వృత్తిలో ఉన్నామో దాన్ని కూడా నిస్వార్థంగా ధర్మయుతంగా చేయమని కూడా ఇక్కడ కృష్ణుడు బోధిస్తున్నాడు అన్నమాట మనకి. ఒకవేళ ఒక మేస్త్రి ఉన్నప్పుడు, ఒక ఎగ్జాంపుల్ అదే తీసుకున్నాం కదా మనము, ఆ ఇల్లు కట్టడం అతనికి ఆ కాంట్రాక్టర్ ఇచ్చినప్పుడు ఆ ఇంటి యజమానికి న్యాయంగా, ధర్మంగా చేయాల్సిన పని అంతా చేయాలి. ఆ తర్వాత ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ ఇంటి యజమాని దానితో సంతృప్తి చెంది కొంతమందికి అతని గురించి సిఫారసు చేస్తాడనమాట. అలాగే ఒక టీచర్ వృత్తిలో ఉన్నప్పుడు పిల్లలకి జ్ఞానాన్ని అందించడం అతని ధర్మం కాబట్టి అదే ఇవ్వాలి. అలా కాకుండా వాళ్ళని ఇంట్లో పనికి అలా ఉపయోగించుకోకూడదు అన్నమాట. అదే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి ఈ శ్లోకాన్ని మన జీవితంలో కూడా అన్వయించుకొని మనం కూడా కృష్ణునికి ప్రియంగా మారడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ.